చెల్లెమ్మా, శంకర్ అన్నయ్య. హలో అన్నయ్య. హ్యాపీ బర్త్డే మీనాక్షి. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్తో సరిపెడతావా? కేక్ కట్ చేసి ఈ అన్నయ్యకి పార్టీ ఇవ్వవా? నా కోసం కాకపోయినా నీకోసం కేక్ కట్ చేస్తానన్నయ్య. తప్పకుండా రా అన్నయ్య. సాయంత్రం పార్టీకి ఏర్పాట్లు చేస్తున్నారు, నువ్వు తప్పకుండా రావాలి. అలాగే మీనాక్షి. నేనేదో ధ్యాసలో సాయంత్రం రమ్మంటే అలాగే అనేస్తావా? మధ్యాహ్నం భోజనానికి వస్తే సాయంత్రం పార్టీ పూర్తయ్యాక వెళ్ళొచ్చు. వాడు 10 నిమిషాలు వచ్చి వెళ్తేనే నేను చేసిన మర్డర్కి దొరికిపోతానేమోనని వణికి చచ్చిపోతున్నాను. అన్ని గంటలు ఇంట్లో ఉంటే టెన్షన్ తట్టుకోలేక నేనే సరెండర్ అయిపోతానేమో. తప్పుగా అనుకోకు మీనాక్షి, నేను మధ్యాహ్నం లంచ్కి రాలేను. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కోసం మళ్ళీ షాప్కి వెళ్తున్నాను. అక్కడ బాగా టైం పట్టొచ్చు. మళ్ళీ బట్టల షాప్కి వెళ్తున్నావా? బిల్ పుస్తకాలు మంటల్లో కాలిపోయాయి కదన్నయ్య, మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు? మళ్ళీ బట్టల షాప్తో శంకర్కేం పని? నిన్నెవరో కావాలని మంటలోకి తోశారని చెప్పావు కదా, అలాగే మంట కూడా ఎవరో కావాలని పెట్టినట్టు నాకు అనుమానంగా ఉంది. అక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్ ఉంది. ఆ ఫుటేజ్ చూస్తే ఎవరు చేశారో క్లియర్గా తెలుస్తుంది. నిజమే అన్నయ్య, ఆ బిల్ పుస్తకాలు పోయినా ఆ వీడియోలు మనకి దోషుల్ని పట్టిస్తాయి. ఆ పని చూసుకుని ఇంటికొచ్చే. సరేనమ్మా, తప్పకుండా వస్తాను. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. శంకర్ ఏమంటున్నాడు చెల్లెమ్మా? మళ్ళీ షాప్ కిందకి వెళ్తున్నాడంట. అక్కడున్న కెమెరాలకు సంబంధించిన వీడియోలు చూసి మంటెవరు పెట్టారు, నన్నెవరు ఆ మంటల్లోకి తోశారో తెలుసుకుంటాడంట. మీనాక్షి, మన గుడికి బయలుదేరదాం. నీ పుట్టినరోజు సందర్భంగా తప్పించుకుని తిరుగుతున్న దోషి దొరకాలని పూజ చేయించుకుని వద్దాం. సరేనండి. శంకర్ సీసీ ఫుటేజ్ చూడకుండా ఎలా ఆపాలి? నేను ఆంజనేయ స్వామిని లోపల పెట్టేస్తాను, మనం తర్వాత గుడికి వెళ్దాం. సరే మీనాక్షి. श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयम् నిన్ను నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు దరిచేరకుండా కాపాడే దైవానివి నువ్వు. నీ ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడి కోసం సీతమ్మ జాడ తెలుసుకోవడానికి ఎంతో కష్టసాధ్యమైన సముద్రాన్ని కూడా అవలీలగా దాటేశావు. నాకొస్తున్న అనర్థాలకి అండగా ఉంటావని నా భర్త నిన్ను నాకు తోడుగా ఇచ్చాడు. నాకొస్తున్న సమస్యలన్నింటి నుంచి నన్ను బయటపడేయాలి. మాకు ఏ కీడు రాకుండా కాపాడు స్వామి.
ఈయన కార్ దగ్గర వదినకేం పని? వదిన కార్ దగ్గరికి వెళ్ళినట్టు అర్థమైంది. మళ్ళీ ఏ చెప్పుడు లేదేంటి? శంకర్, నీది పోలీస్ బుర్ర అయితే నాది క్రిమినల్ బుర్ర. నువ్వు నన్ను పట్టుకోవడానికి స్కెచ్ వేసి వీడియోలు చూడ్డానికి షాప్కి వెళ్తే నిన్ను డైవర్ట్ చేయడానికి నేను బ్రేక్ వైర్ కట్ చేశాను. కొద్దిసేపట్లో మీనాక్షి వాళ్ళు ఈ కార్లో గుడికి బయలుదేరడం, బ్రేక్ ఫెయిల్ అయి పెద్ద యాక్సిడెంట్ అయి ఏకంగా పైన దేవుడి దగ్గరికే వెళ్ళడం. ఆ వార్త తెలుసుకున్నాక కంప్యూటర్లో వీడియో డేటా చెక్ చేయకుండానే పరిగెత్తుకు రావడం టకటక జరిగిపోతాయి. సారీ మీనాక్షి, నీ పుట్టినరోజు నాడే మీ శంకర్ అనే రూట్ మార్చడానికి నేను చంపక తప్పడం లేదు. వదిన కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ దగ్గర ఏదో చేసింది. ఏమై ఉంటుంది? ఏమీ కాకుండా చూడు తండ్రి. ఏమండి, వెళ్దామా? పద మీనాక్షి. మీనాక్షి, ఒక్క నిమిషం. పుట్టినరోజు నాడు శుభవాని గుడికి బయలుదేరుతుంటే ఆపుతావేంటి? ఆ శుభం జరగకూడదని ఆపానండి. నేను కార్ బ్రేక్ వైర్లు కట్ చేయడం కొంపతీసి ఇదిగాని చూసిందా ఏంటి? అశుభమేంటి మహేశ్వరి? పుట్టినరోజుకి మీనాక్షి అందంగా తయారైంది. జంట కూడా చూడముచ్చటగా ఉంది. అసలే నరదిష్టికి నాపరాళ్ళు కూడా పగులుతాయి అంటారు. వీళ్ళిద్దరూ ఇలా ఉంటే కుళ్ళుకునేవాళ్ళు చాలా మంది ఉంటారు. దిష్టి చుక్క పెట్టి పంపిస్తే చెడు అస్సలు దగ్గరకు రాదని ఆగమన్నాను. నిజం మహేశ్వరి. రోషిని, ఇంటికి పెద్ద కోడలే. చిల్లం కేకీడు తగలకుండా, ఎవరి దిష్టి తగలకుండా నువ్వే దిష్టి చొక్క పెట్టు. వెళ్లే దారిలో దీనికి చెడు చెయ్యాలని నేను ఏర్పాటు చేస్తే వీడు నాతోనే దిష్టి చుక్క పెట్టిస్తున్నాడు. దిష్టి చొక్క పెట్టు రోషిని. వదిన చేతి నుంచి ఆయిల్ వాసన వస్తుందంటే ఇందాక కార్ దగ్గర ఏదో చేసిందనుకుంటా. పద మీనాక్షి. ఉమ్. నిజం తెలియకుండా వదినని అనుమానించడం కరెక్ట్ కాదు. అలా అని కార్లో వెళ్తే ఏమవుతుందో తెలీదు. ఏమండి, ఏంటి?
ఈ రోజు వదిన కారు తోలుతూ మనల్ని గుడికి తీసుకువెళ్తుంది. మనిద్దరం వెనక కూర్చుందాం. ఇప్పుడు పెద్దదిన కారు తోలడానికి ఒప్పుకుంటే ఏమీ లేనట్టే. మంచి ఆలోచన చెల్లెమ్మా. ఈరోజు మిత్ర వెనకాల కూర్చోండి, రోషిని కారు తోలుతుంది. నువ్వెక్కడ దొరికేవరా నా ప్రాణానికి? ఆ కారులో వెళ్తే వాళ్ళిద్దరితో పాటు నా ప్రాణాలు కూడా పోతాయిరా మగడా. చిచి, వీణ్ణా మొగుడేంటి? వదిన, కారు తోలమంటున్నానని తప్పుగా అనుకోకు. నాకు డ్రైవింగ్ రాదు. కిలో రాయలు తయారు చేస్తాడు, కిలోకి ఎన్ని గ్రాములు అడిగినట్టుంది. ఎప్పుడు కార్లో తిరిగాను నీకు? డ్రైవింగ్ రాకపోవడం ఏంటి? ఆడబట్టిస్తున్నావా? నిజంగానే నాకు డ్రైవింగ్ తెలీదండి. ఎప్పుడు వెనక సీట్లో కూర్చోవడమే తప్ప ఒక్కసారి కూడా స్టీరింగ్ పట్టుకోలేదు. వదిన తప్పించుకుంటుందా లేక నిజంగానే తనకి డ్రైవింగ్ రాదా? భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తి ఉండకూడదని దేవుడే ఇలా చేశాడేమో మీనాక్షి. మనం వెళ్దాం పద. బాగా చెప్పావు కార్తీక్. అమ్మ మీనాక్షి, మీరు బయలుదేరండి. మనం కార్లో వద్దండి, నడుచుకుంటూ వెళ్దాం. గుడి ఏమన్నా పక్కన ఉందేటమ్మా? నడుచుకుంటూ పోవడానికి 2-3 కిలోమీటర్లు ఉంటుంది. కార్లో పోండి. అది కాదన్నయ్య, నాకు మా ఆయనతో నడుస్తూ వెళ్ళాలనుంది. అసలే ఎండ మండిపోతుంది. నీకు అంతగా మీ ఆయనతో నడవాలంటే కార్తీక్తో కలిసి గుళ్ళు ప్రదక్షిణాలు చేయి. కార్తీక్, నువ్వు కార్ స్టార్ట్ చేయి. అమ్మా నువ్వు ఎక్కు. ప్రాణంగా చూసుకునే సొంత అన్నయ్యే నిన్ను నరకానికి స్వయంగా సాగనంపుతున్నట్టుగా ఉంది మీనాక్షి. వదినేదో చేసిందేమో అని పెద్దన్నయ్యతో చెప్పలేను. మాకేమీ కాకుండా కాపాడు భగవంతుడా. వెళ్దామా? ఆ, ఉమ్. పదండి పదండి. నన్ను క్షమించు కార్తిక్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. బట్ నేను బాగుండడం నాకు చాలా ముఖ్యం. మీనాక్షితో పాటు నిన్ను కూడా నా స్వార్థం కోసం చంపక తప్పడం లేదు. మిస్టర్ పోలీస్ ఆఫీసర్, కొద్దిసేపట్లో మీనాక్షికి యాక్సిడెంట్ అయిందన్న వార్త నీ చెవిన చేరుతుంది. సీసీ కెమెరా వీడియోలు చూడకుండానే వచ్చేస్తాం. నాకు కావాల్సింది కూడా అదే శంకర్. ఏమైంది మీనాక్షి అలా ఉన్నావు? నా మనసెందుకో కీడు శంకిస్తుందండి. నువ్వు అనవసరంగా ఆందోళన పడుతున్నావు కానీ ఏం కాదు. పైగా ఈరోజు నీ పుట్టినరోజు కదా, అన్నీ మనసులోంచి తీసేసి సంతోషంగా ఉండొచ్చు కదా. ఏమైంది మీనాక్షి? ఏమైంది? నా మనసెందుకో కీడు శంకిస్తుందండి. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. ఏం కాదన్నా, ఈరోజు నీ పుట్టినరోజు, అన్నీ మనసులో నుంచి తీసేసి సంతోషంగా ఉండు. ఇదేంటి, ఇందాక నా ఊహలో ఇలాగే ఇద్దరం మాట్లాడుకున్నాం. నిజంగా ప్రమాదం జరగబోతుందా? ఈయనకి విషయం చెప్పాలా వద్దా?
మీనాక్షి ఒక్క నిమిషం చూసొస్తాను. ఇంకా కార్కి యాక్సిడెంట్ అయిందన్న ఫోన్ రాలేదేంటి? బహుశా అదే ఫోన్ అనుకుంటా. మీనాక్షి చచ్చిందన్న శుభవార్త తొందరగా వినేయాలి. హలో ఏంటి? వీడు షాక్ అయ్యాడంటే యాక్సిడెంటే. చెల్లింకి ఏమైనా అయిందా? అప్పటికి మీనాక్షి నడుచుకుంటూ వెళ్దామంటే నేనే బలవంతం కారెక్కిచ్చా. ఇప్పుడు పర్లేదు కదా కార్తీక్? అసలు ఏమైంది? ఏం పర్లేదండి, వైర్ కట్ అయితే సరి చేస్తున్నాను. ఇంకా కాసేపట్లో బయలుదేరిపోతున్నాం. ఉంటానండి. ఏమండి, మీనాక్షి వాళ్ళ కార్కి యాక్సిడెంట్ అయిందా? యాక్సిడెంట్ అవటం ఏంటి? అదే మీరు మీనాక్షి కారు అని టెన్షన్ పడుతున్నారు కదా, నేను యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నాను. అలా ఏం కాదు, కారు పడిందంట. మీ పెద్దన్నయ్య కంగారు పడిపోతున్నాడు. అన్నయ్యకి నేనంటే ప్రాణం. నా విషయంలో చిన్నదైనా భయపడిపోతాడు. ఇంకేం ప్రాబ్లం ఉండదు కదండి? ఉండదు మీనాక్షి. నా ప్లాన్ ఫెయిల్ అవ్వడం ఏంటి? అంటే ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందా? ఛ! మళ్ళీ బట్టల షాప్కి వెళ్తున్నావా? నిజమే అన్నయ్య, ఆ బిల్ పుస్తకాలు పోయినా ఆ వీడియోలు మనకి దోషుల్ని పట్టిస్తాయి. మీనాక్షి రా. అన్నయ్య వదిలిన జంట చూడముచ్చటగా ఉందమ్మా. నా దిష్టే తగిలేలా ఉంది. హ్యాపీ బర్త్డే వదినా. అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు, నీకోసమే నేను అమ్మ ఇక్కడే వెయిట్ చేస్తున్నా. అత్తగారు కూడా వచ్చారా? ఎక్కడున్నారు? పుట్టినరోజు శుభాకాంక్షలు మీనాక్షి. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. పదండి పూజ చేద్దాం. గుళ్ళోకి వచ్చాం. అమ్మా మీనాక్షి, బాగున్నావా? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? బానే ఉన్నానమ్మా. పంతులు గారు, ఈరోజు మీనాక్షి పుట్టినరోజు, అర్చన చేయండి. అవునా? ఆయుష్మాన్ భవ. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే. మీనాక్షి బాగున్నావా? నేను రంగమ్మత్తని. నువ్వా రంగమ్మత్త? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? అవును, స్వాతికి పెళ్ళైందంటగా? పెటాకులు కూడా అయింది మీనాక్షి. అదేంటత్తా, అబ్బాయి చాలా మంచివాడని విన్నాను. మేము అలాగే అనుకున్నాం, కానీ పెళ్ళయ్యాక తెలిసింది అతను ముందే ఎవరితోనో ప్రేమ ఎలగబెట్టాడని.